పాకిస్తాన్ నిజం చెప్పేసింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో తమ హస్తం ఉందని నిజం ఒప్పేసుకుంది. ఆ దేశ సైనికాధికారులు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిపిన ప్రెస్ మీట్లో డీజీఐ ఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పుల్వామా దాడిలో తమ హస్తం ఉందని ఒప్పుకున్నారు. ఔరంగజేబ్ పాక్ భూమి, జల, గగన సరిహద్దులకు కానీ తమ దేశంలోని ప్రజలకు కానీ ముప్పుగా పరిగణిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేము రాజీ పడబోమని చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా ఉండలేమని, తమ దేశానికి కట్టుబడి ఉంటామని అన్నారు. తమ దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉందని, మేము ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటామని చెబుతూ పుల్వామాలో తమ అద్భుతమైన ప్రతిభను చూపించామని చెప్పారు. ఆ దాడితో తమ ఎత్తుగడలు ఏంటో నిరూపించుకున్నామన్నారు. కార్యదక్షత, వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించామని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టే పుల్వామాలో తమ హస్తం ఉందని ఒప్పుకున్నట్లయింది. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material. పాకిస్తాన్ నిజం చెప్పేసింది. పుల్వామా ఉగ్రవాద దాడిలో తమ హస్తం ఉందని ఆ దేశం నిజం ఒప్పుకుంది. ఆ దేశ సైనికాధికారులు ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో డీజీఐ ఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పుల్వామా దాడిలో తమ హస్తం ఉందని ఒప్పుకున్నారు. ఔరంగజేబ్ పాక్ భూమి, జల, గగన సరిహద్దులకు కానీ తమ దేశంలోని ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేము రాజీ పడబోమని అన్నారు. దాన్ని పట్టించుకోకుండా ఉండలేమని, తమ దేశానికి కట్టుబడి ఉంటామన్నాడు. తమ దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉందని, మేము ఎప్పుడూ దాన్ని నిలబెట్టుకుంటామని చెబుతూ పుల్వామాలో తమ అద్భుతమైన ప్రతిభను చూపించామని చెప్పారు. ఆ దాడితో తమ ఎత్తుగడలు ఏంటో నిరూపించుకుంటున్నామన్నారు. కార్యదక్షత, వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించామని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టే పుల్వామాలో తమ హస్తం ఉందని ఒప్పుకున్నట్లయింది పాకిస్తాన్. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise.
మొత్తానికి పాకిస్తాన్ నిజం చెప్పేసింది. పుల్వామా ఉగ్రదాడిలో తమ హస్తం ఉందని నిజం ఒప్పుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్ చెప్పండి, పుల్వామా ఉగ్రదాడిలో తమ హస్తం ఉందనైతే పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ ప్రెస్ మీట్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదే భారత్ అనుమానిస్తున్నట్టుగానే పార్లమెంట్ నుంచి పహల్గాం వరకు కూడా దాడులన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులుగానే పరిగణించవచ్చు. ఈ సందర్భంగా అయితే పాకిస్తాన్ వాయుసేనాధిపతి అయిన ఔరంగజేబ్ అహ్మద్ ఈ రోజు అంగీకరించడాన్ని మనం సీరియస్ గా పరిగణించవచ్చు. గతం నుంచి కూడా పార్లమెంట్ దాడి నుంచి కూడా ఇప్పటికే భారత్ పలు సందర్భాల్లో అంతర్జాతీయ న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళి పాకిస్తాన్ ప్రమేయంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ వాయుసేనాధిపతి అయిన ఔరంగజేబ్ అహ్మద్ తాను ఆ పుల్వామా దాడి తమ వ్యూహాత్మకమే అంటూ ఆయన అంగీకరించడాన్ని, ఈ దాడులన్నిటికీ కూడా పాకిస్తానే కారణమన్న విషయాన్ని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. తద్వారానే ఉగ్రవాద సంస్థలకు కావచ్చు, లేకుంటే ఉగ్రవాద ప్రేరేపితానికి కావచ్చు పాకిస్తాన్ అండదండలు ఎప్పుడూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక మూలాలు కూడా పాకిస్తాన్ నుంచే వెళ్తున్నాయి అనేది ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులు తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్లపై లేచిపురా వద్ద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అప్పుడు ఈ సందర్భంగా ఆ దాడిలో దాదాపు 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చనిపోయారు. దానికి ఒక ఉగ్రవాది తన ఆత్మాహుతితో ఈ దాడి చేయడం ద్వారా 40 మంది చనిపోవడం జరిగింది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదే ఈ దాడి పాల్పడ్డారంటూ కూడా అప్పుడే భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాల వరకు వెళ్ళింది. అఖిల సమితిలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే అప్పటి వరకు బుకాయించిన ఏదైతే పాకిస్తాన్ తమకు సంబంధం లేదంటూ బుకాయించినా కానీ ఈ రోజు పాకిస్తాన్ వాయుసేనాధిపతి చెప్పడం స్పష్టంగా ఉగ్ర సంస్థలన్నిటికీ కూడా వారి ప్రమేయమే ఉంది. అంతేకాకుండా పార్లమెంట్ నుంచి పహల్గాం వరకు కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని ఇప్పుడు తేటతెల్లమైందని చెప్పొచ్చు. దీన్ని మాత్రం తప్పనిసరిగా భారత్ అంత ఈజీగా తీసుకోదని అనుకోవచ్చు. దీనిపై చాలా సీరియస్ గానే అంతర్జాతీయ న్యాయస్థానాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు శాంతి చర్చలకు దారితీస్తున్న అంశాలన్నిటి కూడా ఈ రేపు జరగబోయే కాల్పుల విరమణలో కూడా ఈ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయాన్ని చేరవేయడం ద్వారా పాకిస్తాన్ ఎటువంటి ఉగ్ర కలాపాలకు పాల్పడుతుంది, ఎటువంటి ఉగ్ర సంస్థలకు ఊతమిస్తుంది, భారత్పై ఎటువంటి దాడులకు పాల్పడుతుందనే అంశాన్ని తప్పనిసరిగా ప్రపంచ దృష్టికి తీసుకువెళ్లేందుకు భారత్ ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. సుష్మా, సంజయ్, అంటే పాకిస్తాన్ ఇన్నాళ్ళ నుండి చేస్తుంది పరోక్షంగా యుద్ధం అనే అనుకోవచ్చా? ఎందుకంటే డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఆయన ధృవీకరించడం జరిగింది. దీనిపై భారత్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది? తప్పకుండా గతం నుంచి ఇప్పటి నుంచి కాదు, దాదాపు పార్లమెంట్ దాడుల నుంచి భారత్ పాకిస్తాన్ పై ఉగ్ర దాడులకు సంబంధించిన అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానాలకు తీసుకువెళ్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ పై ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచి జరిగే ప్రతి దాడికి సమాధానం చెప్తూనే ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ పై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పాకిస్తాన్ ఈ రోజు అయితే పాకిస్తాన్ కు సంబంధించిన వాయుసేనాధిపతి ఔరంగజేబ్ అహ్మద్ ఈ రోజు ప్రకటన చేయడం ద్వారా అన్ని దాడులకు పాకిస్తాన్ ప్రమేయం ఉంది, అన్ని దాడుల వెనుక ఉగ్రవాద సంస్థల వెనుక పాకిస్తాన్ ఉన్నదన్న అంశం తేటతెల్లమైందని చెప్పవచ్చు. నిర్ధారణ అయినట్లే కాదు, ఒక వాయుసేనాధిపతి ఆ విషయాన్ని అంగీకరించడం అనేది ప్రపంచ దృష్టి తీసుకువెళ్తే తప్పనిసరిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో తప్పనిసరిగా పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం మొన్న జరిగిన పహల్గాం దాడి వెనకాల కూడా ఉగ్రవాదులు ప్రత్యేకంగా మత ఛాందస ప్రత్యేకంగా మతవాద దాడులు జరిగిన సందర్భంలో దాదాపు 23 మంది హిందువులు చనిపోయిన సందర్భంలో కూడా మతాన్ని వెనకబెట్టుకుని వారిని చంపడం జరిగింది. దీన్ని తప్పనిసరిగా పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఉగ్ర ప్రమేయం లేకుండా, అంతేకాకుండా ఆర్థిక అండదండలు లేకుండా పాకిస్తాన్ ఇటువంటి దాడులు చేయదనే విషయాన్ని మనం ఆరంభం నుంచి చెప్తూనే ఉన్నది భారత్. అంతర్జాతీయ న్యాయస్థానాలు కావచ్చు, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి కావచ్చు, ఇటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నా కూడా పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ మొట్టమొదటిసారిగా శాంతి చర్చలు జరుపుతున్న, అంటే రేపు శాంతి చర్చలు జరగబోతున్నాయి. అంతటి కాకుండా తెరపైకి భారత్ పాకిస్తాన్ నడుమ ఏ అంశాలను, ఏ నిబంధనలు తెరపై తీసుకురావాలన్న అంశాన్ని లేవనెత్తున్న సందర్భంలో ప్రస్తుతం పుల్వామా దాడి తమదే అని అంటూ, అంతేకాకుండా భారత్ నుంచి తమ రక్షణ కోసం అని చెప్పేసి అటువంటి దాడి చేసామని
డొంకతిరుడు. అదే కాకుండా తమ దాడి చేసిన దాడిని అంగీకరిస్తూనే తమ రక్షణలో భాగం అనంటూ ఆయన చెప్పుకోవటాన్ని, పాకిస్తాన్ చెప్పడాన్ని తప్పనిసరిగా అంతర్జాతీయ న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టి పాకిస్తాన్ని వెలివేసే పరిస్థితి తీసుకురావచ్చని అనుకుంటున్నాను సుష్మా. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.